ఉన్నారు, జగనన్న ఉన్నాడు. మీరు జగనన్న పరిపాలనలో అందరికి నెల శాలరీస్ బాగా పడినాయి. తర్వాత ఈ పరిపాలన వచ్చిన తర్వాత జీతాలు మాకు లేవు. కాంట్రాక్ట్ వాళ్ళు అసలు కేర్లెస్ తీసుకుంటున్నారు. 15 నెలలు బట్టి జీతాలు ఇవ్వట్లేదు మేడం మాకు. మరి అడిగితేనేమో వెళ్ళిపోండి అంటారు, మాకే జీతాలు లేవని అంటారు. మరి మేము మా కుటుంబం మరి మేము ఎలా పోషించుకోవాలి, పిల్లల ఫీజులు ఎలా కట్టుకోవాలి, అద్దె ఎలా కట్టుకోవాలి, డోకరా కట్టపోతే నెల నెల కాలం ఎగస్ట్రా తీసుకుంటున్నాడు. మరి ఇవన్నీ ఎలా కట్టుకుంటాము? మేము దూరం వారం నుంచి రావాలి. మేము 2 నెలలు నెల 15 రోజులు ధర్నా చేసామంటే మరి సిఐటి వాళ్ళు ముందుండి మాకు నడిపించారు. సిఐటి వాళ్ళ ద్వారా మాకు వచ్చినాయి. మాకు ఎవరు ఏ ప్రభుత్వం సరే మేము మరి చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మాకు ఆఫీస్ దగ్గరికి వెళ్తే కేర్లెస్ తీశారు. మరి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. తీసుకోలేదా బాబు గారు ఈ విషయాన్ని? అసలు పట్టించుకోలేదా? నుంచి మేము వెళ్ళాము, సచివాలయానికి వెళ్ళి ఇస్తారని వెళ్ళండి అన్నారు. అయినా గానీ మాకు ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత రెండోసారి మంగళవారం సెలవు వస్తే వెళ్ళాము, అయినా మాకు ఇవ్వలేదు. మాకు ఇచ్చే 10,000లో కూడాను మాకు 4 సెలవులు ఉన్నాయి. 4 సెలవులు కూడా 2 సెలవులు పెట్టినా నిర్ణయించుకుంటున్నారు. మరి మాకు జీతాలు 26,000 జీతాలు అన్నారు కాంట్రాక్ట్ తీసుకునేది. మాకు ఇచ్చేది 10,000. 10,000లో కూడా వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు. తీసుకొని మాకు 8,000, 6,000, 7,000 వేస్తున్నారు. మరి మేము ఇక్కడ 8 గంటలు చేస్తున్నాము. ఈ నియోజకవర్గం బోండా గారా మీకు? ఆయన దగ్గరికి ఏమైనా వెళ్ళినట్టున్నారా? ఆయన దగ్గరికి వెళ్ళారా? ఏమన్నా అన్నారా? మేము చూస్తామన్నారు, రాలేదు. మొన్న మేము ఇక్కడ ధర్నా చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ మిమ్మల్ని జగన్ దగ్గరుండి చేపిస్తున్నాడా అని అడిగారు. పార్టీ వాళ్ళు వచ్చి, మీరు జగన్ అంటే మాత్రం ఊరుకోము, మాకు జగన్ ఉన్నప్పుడు మాకు జీతాలు పడినాయి, అందరికి కూడా పాత వాళ్ళందరూ పడినాయి. మరి మాకు జగన్ పరిపాలన ఎప్పుడైతే దిగిపోయిందో మాకు అప్పటి నుంచి జీతాలు పడతలేదు. మా యందు దయించి జీతాలు మాకు ఇప్పించాలని జగన్ అన్న కోరుకుంటున్నాము. ఇంకెవరన్నా చెప్తానంటే చెప్పండి అమ్మా, చెప్పమ్మా. సరేనమ్మా, జగనన్న దృష్టికి వెళ్ళేలాగా ఈ వీడియో నేను పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా జగనన్న ఈ విషయాన్ని జగనన్న దగ్గరికి వెళ్తామంటే వాళ్ళు జగనన్న దగ్గరికి వెళ్ళనివ్వరు అని అన్నారు. కానీ మేము రాలేదు జగనన్న దగ్గరికి. మరి ఆయన పేరు కాదు, ఈయన పేరేం పేరు? పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళ్ళలేదండి. కానీ జగన్ దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళాం, కానీ మాకు పని అవ్వలేదు మేడం. ఎవరి దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని ఎవరు స్పందించట్లేదు. అంటే మీరు మిమ్మల్ని జగన్ అన్న దగ్గర నుండి చేపిస్తున్నాడని పైగా తిట్టి మీ మీద కక్ష సాధిస్తున్నారు అనమాట. శాలరీ చేయకుండా తీసేస్తామంటున్నారు. ఇక్కడ తీసేసినప్పుడు ఏ రైట్స్ ఉన్నాయని తీసేస్తారు మేడం. మాకు జీతం కరెక్ట్ ఇచ్చి ఇక్కడ మాతో పనులు చేపిస్తున్నారు. కానీ ఇక్కడ లోన ఏమి లేవు, ఒక ఏసీ లేదు, ఒక మరి లిఫ్ట్ ఆపేశారు. పైకి వెళ్ళి ఊడవాలంటే మేము ఎలా వెళ్ళి ఊడుస్తాం మేడం? పైన అసభ్యతంగా ఉంది, అన్ని కారిపోతుంది, చండాలంగా ఉంది. మాకు ఈ పరిపాలన కాదు కానీ ఈ కాంట్రాక్ట్ తీసినాక మమ్మల్ని బెదరేస్తున్నారు. మాకు జీతాలు ఎవరు? కాంట్రాక్టర్ ఎవరు? ఆర్కే సర్వీసెస్. ఎక్కడ ఉంటాడు అతను? ఎక్కడుండి? అదేంటి ఆఫీస్ మేడం, పీవీపీ మాల్ దగ్గర ఆర్కే సర్వీసెస్. అతను తెలుగుదేశం పార్టీ తరఫున తీసుకున్నాడు దీన్ని. ఎవరు చెప్పుకున్నారు? మాకు సిఐటి వాళ్ళు అండగా ఉండి సిఐటి వాళ్ళు మొత్తం గుట్టు లాగారు. వాళ్ళ ద్వారా మాకు ఇప్పించారు. వాళ్ళ ద్వారా మమ్మల్ని తీసేయడం కూడా లేదు. సగం జీతం ఇప్పించారు, 4 నెలలు ఇప్పించారు. అది కూడా 10,000లో మాకు 6,000, 5,000 ఇచ్చారు. మేము వచ్చినా కూడా ఆబ్సెంట్ వేశారు. వాళ్ళే మినాయించుకున్నారు, వాళ్ళే దోసుకున్నారండి మా డబ్బులు. మా కష్టం తిన్న వాళ్ళు, ఆడవాళ్ళు కష్టం తిన్న వాళ్ళు ఎవరో బాగుపడరు. దేవుడే ఉన్నాడు, జగనన్న ఉన్నాడు. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, మీకు భయం లేదు. ఖచ్చితంగా జగనన్న చూస్తాడు ఈ వీడియోను. కోరుతున్నాము, మాకు జీతాలు ఇప్పించమని కోరుకుంటున్నాము. సరే, జై జగన్, జై జగన్, జై జై